హల్లెలూయా. ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. రాధాకృష్ణ అని ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారంట. ఆయన చాలా నీతిగా నిజాయితీగా ఆయన పోస్ట్ని ఆయన చాలా బాగా కాపాడుకొని చాలా మంచిగా ఉండేవాడంట. అందరికీ ఎంత సింపుల్ సిటీ, సింపుల్ లైఫ్, చాలా మంచిగా దేవుడి కోసం ఆయనకున్న పదవిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడంట. ఈయన ఇంత మంచి వ్యక్తి అని ఈయన దగ్గరికి ఒక సైంటిస్ట్ వచ్చి ఇంత అన్నాడంట, సార్ నాకు జ్ఞానం కావాలండి, ఎక్కడి నుంచి నాకు జ్ఞానం వస్తుందండి, నాకు జ్ఞానం కావాలి, మరి మీ అంత జ్ఞానవంతుడిగా నేను అవ్వాలి అని ఒక సైంటిస్ట్ అడిగాడంట. అడిగితే ఈ ప్రెసిడెంట్ గారు చెప్పారంట, నువ్వు పుస్తకాలు చదువుతావా అని అడిగారంట. అవునండి, నేను పుస్తకాలు అన్నీ చదివేశాను, ఇంకా చదవటానికి ఏమి లేవు, అయినా నాకు జ్ఞానం కావాలి, ఇంకా జ్ఞానం కావాలంటే సరే ఒక నిమిషం ఆగని చెప్పి ఈయన వెళ్ళి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇస్తాడంట. ఏమని, నువ్వు ఈ పుస్తకం చదివి ఉండవు, ఈ పుస్తకాన్ని చదువు, నీకు జ్ఞానం వస్తుంది అని చెప్తాడంట. ఆ వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోతాడంట. దీని ద్వారా మనకేం అర్థమవుతుందంటే, నీకు నాలెడ్జ్ కావాలి, నీకు జ్ఞానం కావాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ ఏంటంటే నీ సమస్యలనే నీ జీవితానికి, ఇప్పుడు ప్రతి మనిషికి ప్రతి పరిధిలో వారికి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నా పరిధికి వస్తే నా పరిధిలో నాకు బాధలు కష్టాలు ఉంటాయి, మీ పరిధిలో మీకు బాధలు కష్టాలు ఉంటాయి. ఇప్పుడు చదువుకునే పిల్లలకి వారికి కూడా వారి పరిధిలో కష్టాలు ఉంటాయి. కష్టం అనేది సహజం, కష్టం లేకుండా ఎవ్వరు జీవించలేరు. నువ్వు ఎంత భక్తి చేసినా, నువ్వు ఎంత బాగున్నా, ఏదో ఒక రోజు ఒక కష్టం వస్తుంది ఖచ్చితంగా. యేసు ప్రభు ఉన్న ఓడలోనే తుఫాన్ వచ్చింది. తుఫాన్ అనేది సహజం, కానీ నీకున్న ప్రతి సమస్యకి ఒక ఆన్సర్ బుక్ లాంటిదే దేవుని యొక్క బైబిల్. దేవుని యొక్క వాక్యము ఏంటంటే, నీకున్న ఎటువంటి సమస్యలైనా, చిన్నదైనా పెద్దదైనా, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. నువ్వు దురాత్మలతో పీడించబడుతున్నావు, దానికి కూడా బైబిల్ ఒకటి ఉంటుంది. లూకాసు వార్త 10:19, పాములను త్రేలను తొక్కుటకు మీకు అధికారం ఇచ్చున్నాను, ఏది ఎంత మాత్రం మిమ్మల్ని హాని చేయదు. ప్రతి దానికి ఇప్పుడు చూడండి, ఆల్ ఇన్ వన్ పుస్తకం ఉందనుకోండి, ఆ పుస్తకంలో అన్ని ఆన్సర్స్, అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అందులోనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కూర్చొని దాన్ని చూసి దాన్ని అండర్లైన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని. అలాగే దేవుని యొక్క వాక్యము ప్రతి క్వశ్చన్స్కి, నీకున్న జీవితంలో ప్రతి సమస్యలకి ఒక ఆన్సర్ బుక్ లాంటిది. మొదటిగా ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తిని ఏం చేయగలదు, అసలు వాక్యం ద్వారా ఏం జరుగుతుంది అనేది ఈరోజు సారాంశం. ఎందుకు వాక్యానికి ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనం వాక్యానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవునే వాక్యమే దేవుడు, దేవుడితోనే వాక్యాన్ని పోల్చుకున్నాడంటే అసలు వాక్యానికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే, మొట్టమొదటిగా కీర్తనలు 119:9-10 చదివినట్లయితే అక్కడ యవనస్తుల కోసం రాయబడుతూ, యవనస్తుల ఒక పరిశుద్ధ జీవితం కోసం రాయబడుతుంది. ఇప్పుడు నువ్వు ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి, ఒక క్రైస్తవుడిగా పరిశుద్ధత ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ పాపిష్టి లోకంలో మనం పరిశుద్ధంగా ఉండటానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూరు చెడు ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసే శక్తి, దాన్ని అధిగమించే శక్తి దేనికి ఉందంటే వాక్యానికి ఉంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని
కరెక్ట్ చేస్తుంది. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, నేను పరిశుద్ధంగా ఉండాలండి, నేను ఈ లోకపు ఆలోచనలో, లోకపు ఇచ్చల్లో, లోకపు తలంపులకి నేను దూరంగా పారిపోవాలి అనుకుంటున్నావా? నీకు ఒక శుభవార్త. నువ్వు ఇలాంటి అనుభవంలోకి రావాలంటే దేవుని ఒక వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంటే వారు దేవుణ్ణి చూచెదరు. హృదయం శుద్ధికరంగా ఉంటే చాలు. నువ్వు కింద పడి దొల్ల అవసరం లేదు, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డినామినేషన్ ఉంటుంది, వాళ్ళకి ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, కానీ హృదయం శుద్ధిగా ఉంటే నీ కళ్ళు దేవుణ్ణి చూస్తాయి. హృదయం ఎక్కడి నుంచి శుద్ధీకరించబడుతుంది, ఎక్కడి నుంచి నీ హృదయం క్లీన్ అవుతుంది, ఎక్కడి నుంచి నీ హృదయంలో పాపం లేకుండా నీ హృదయం ఎక్కడ క్లీన్ చేయబడుతుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా నీ వాక్యము శుద్ధీకరించబడుతుంది. ఎఫెసీ పత్రిక 5:27 చూసినట్లయితే వాక్యం అని ఉతక స్థానము అని రాయబడి ఉంటుంది. వాక్యం చేత ఉతక స్థానం. ఎలాగ ఉతుకుతాం చూడండి, బట్టలు మురికిగా ఉన్న బట్టలు ఏం చేస్తాం, సబ్బులో నానబెట్టి, సర్ఫ్ వేసి సబ్బులో నానబెట్టి తీసి గట్టిగా రుద్దితే మట్టి మురికి అంతా ఆ వస్త్రాలు విడిచిపోతుంది. అలాగే ఈ వాక్యాన్ని నీ హృదయంలో, నువ్వు యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే పాపానికి మైళ్ళు దూరం పరిగెడతావు. పాపం జరుగుతూ ఉంటే కొన్ని దూరంగా పారిపోతావు. ఈరోజు నేను యేసుని చూడాలండి సిస్టర్, నేను యేసుతో గడపాలి, యేసుతో సహవాసం చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధిగా ఉంటే చాలు కళ్ళు దేవుణ్ణి చూస్తాయి. ఈరోజు నీ కళ్ళు దేవుణ్ణి చూడాలా? ఈరోజు నీ మనసు దేవుని వైపు తిరగాలా? పరిశుద్ధముగా జీవించు. ఎక్కడి నుంచి పరిశుద్ధత వస్తుంది? దేవుని వాక్యము ద్వారే నీ జీవితంలోకి పరిశుద్ధత వస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధునిగా చేసేస్తుంది, పరిశుద్ధురాలిగా చేసేస్తుంది. నీ జీవితంలో పాపానికి కొంచెం కూడా చోటు లేకుండా దేవుని యొక్క వాక్యం నీ హృదయములో నుంచి పాపాన్ని గుచ్చడానికి ప్రారంభిస్తుంది. కాబట్టి ఈరోజు వాక్యం దేనికి ప్రాముఖ్యత అంటే పరిశుభ్రతకి, శుభ్రతకి. నీ హృదయం ఒక పరిశుభ్రతకి. నీ హృదయం క్లీన్గా ఉండాలి. అన్క్లీన్గా ఉంటే దేవుడు అక్కడ ఉండడు. పాపం ఉన్న దగ్గర పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్కు ద్వారా వస్తుంది. రెండవదిగా ఏంటంటే వాక్యాన్ని ఒక మెడిసిన్గా దేవుని యొక్క వాక్యాన్ని పోల్చుస్తున్నారు. కీర్తన 107:20 ద్వారా దేవుడు తన వాక్కును పంపి మిమ్మల్ని బాగు చేయి. మెడిసిన్. ఈరోజు నిద్ర పట్టాలంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. చిన్న జలుబు వచ్చిన, చిన్న దగ్గు వచ్చిన, చిన్న తలకాయ నొప్పి వచ్చినా ఏం చేస్తారంటే ఇన్ని గోళీలు తీసుకొని, మెడిసిన్స్ తీసుకొని వేసేసుకుంటూ ఉంటారు. ఈరోజు అలాగా శారీరకంగా ఉన్న రోగాలకి మెడిసిన్ వాడచ్చు. కొన్ని రోగాలు ఉంటాయి, ఆత్మీయ రోగం. ఆత్మీయ రోగం అంటే ప్రార్థన చేయలేరు, వాక్యం చదవలేరు, దేవునిలో జీవితాన్ని కట్టుకోలేరు, దేవుని కోసం వాడబడలేరు, దేవుని మీద బొత్తిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది, కానీ ప్రార్థనే చేయకపోతే జవాబు కాదు కదా, ఏమీ రాదు, ఆయన మౌనంగా ఉండిపోతాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితానికి మెడిసిన్ కావాలంటే దేవుని యొక్క వాక్కు. ఈరోజు మానసికంగా ఒత్తిడండి, ఈ లోకంలో నేను ఉండలేకపోతున్నాను, చనిపోలేని ఆలోచనలు, ఇంకా ఈ జీవితం అంతా వ్యర్థమనే ఆలోచనలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. నా వల్ల కావట్లేదు సిస్టర్, నా వల్ల కావట్లేదు, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను, జీవితం అంతా భారముగా ఉంది, మానసికంగా శారీరకంగా నేను బాగా నలిగిపోతున్నానండి, ఆత్మీయంగా నలిగిపోతున్నానండి. నీకు గొప్ప వైద్యాన్ని నీకు పరిచయం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్కు వచ్చి నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన వాక్కే స్వస్థతగా పనిచేస్తుంది.
ఈరోజు ఏ స్వస్థత కావాలి? ఏ ఏ ఏరియాలో నీకు స్వస్థత లేదు? ఏ పార్ట్స్లో నీకు స్వస్థత లేదు? నీ ఆత్మీయమైన జీవితంలో స్వస్థత లేదా? శారీరకంగా నీకు స్వస్థత లేదా? మానసికంగా స్వస్థత లేదా? నీకొక శుభవార్త, దేవుని యొక్క వాక్కు నీకు స్వస్థతనివ్వబోతుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, కానీ ఏంటో తెలియట్లేదు, బలహీనత నన్ను వెంటాడుతుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అలసిపోయి ఉన్నాను. నీకొక శుభవార్త, దేవుని యొక్క వాక్కు నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు, నీకొక శుభవార్త, దేవుని యొక్క వాక్కు నిన్ను స్వస్థపరుస్తుంది. మూడవదిగా కీర్తనలో 9:9-10 వచనాలు చదివితే అక్కడ వాక్యాన్ని బంగారానికి పోల్చడం జరుగుతుంది. మీరు రిఫరెన్స్లన్నీ రాసుకొని తర్వాత చదవండి, సమయం లేదు కాబట్టి నేను రిఫరెన్స్ చెప్పట్లేదు. ఇక్కడ కీర్తన 19:9-10 వచనాలు చదివితే ఇక్కడ దేవుని యొక్క వాక్కు బంగారానికి పోల్చడం జరిగింది. బంగారం అంటే ఏంటి? విలువ తగినది. కానీ ఇప్పుడు బంగారం చూడండి, ఇప్పుడు అది బంగారం కొనిపెట్టుకున్నాం అనుకోండి, అదేంటంటే దాని వాల్యూ అనేది పడిపోదు. దాని వాల్యూ ఏమవదు, పడిపోదు. అది ఎప్పుడు ఒక కొన్ని వేలలో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఖచ్చితంగా బంగారం అనేది దాని వాల్యుబుల్గా ఉంటుంది. ఈరోజు దేవుని ఒక వాక్యం ఏంటంటే చాలా విలువైనది, బంగారం కంటే విలువైనది. ఈరోజు విలువలేని నీ జీవితానికి విలువ రావాలంటే, విలువలేని నీ బ్రతుక్కి విలువ రావాలంటే వాక్యాన్ని పట్టుకో. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పట్టుకుంటావో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తావో, నీ జీవితం ఎలా ఉంటుందంటే, నీ జీవితంలో విలువలేని జీవితానికి దేవుడు విలువనిచ్చేస్తాడు. నాలుగవదిగా ఏంటంటే మత్తయి సువార్త 4:4 మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చి వాక్కు వల్ల జీవిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీకు ఆహారం. ఇప్పుడు మనం నీరసంగా ఉందనుకోండి, ఏం చేస్తాం? అన్నం తింటాం, లిక్విడ్స్ తీసుకుంటాం. అది నీ శరీరానికి. నీ ఆత్మీయత, నీ ఆత్మ నీరసపడిపోతే ఏం చేస్తావు? గ్లూకోజ్ నీళ్ళు పట్టిస్తావా? ఓఆర్ఎస్లు పట్టిస్తావా? నీ ఆత్మీయ జీవితానికి, బలము లేని ఆత్మీయ జీవితానికి నీకు బలం వచ్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్కు ఏం చేస్తుందంటే నిన్ను బలపరుస్తుంది. నీ శరీరానికి ఆరోగ్యాన్ని, నీ ఆత్మీయ జీవితానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా నీ జీవితానికి ఏం చేస్తుందంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే చాలా పరిశుద్ధంగా ఉంటావు. నీ ఆత్మీయ జీవితానికి ఆహారం ఏదంటే దేవుని యొక్క వాక్కు. నువ్వు రోజు అన్నం తినకుండా ఉంటే ఏమవుతావు? నీరసించిపోతావు, నుంచోలేవు, కూర్చోలేవు. అలా నీ ఆత్మీయ జీవితానికి నువ్వు ఒక 2 రోజులు అన్నం పెట్టకుండా అలా ఉంచేసావు అనుకోండి, చాలా కష్టం. ప్రతి దినము మార్నింగ్ లేవగానే దేవుని యొక్క వాక్కుతో లేవాలి. అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. అప్పుడు నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. అప్పుడే ఒకవేళ నీ ఆత్మీయ జీవితం బలహీనంగా ఉందనుకో, సాతాను దాడి చేయడానికి ప్రారంభిస్తాడు. అన్ని విధాలుగా దాడి చేస్తాడు, శోధిస్తాడు, పీడిస్తాడు. నీ దగ్గర ఉన్నవన్నీ కోల్పోతూ ఉంటావు. సాతాను ఒకటి తర్వాత ఒకటి నీ జీవితంలో నుంచి లాక్కెళ్ళిపోతాడు. ఆత్మీయంగా నువ్వు బలంగా లేకపోతే, పుష్టిగా లేకపోతే ఆత్మీయ జీవితంలో చాలా కష్టం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కుని నువ్వు ఆహారంగా స్వీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కుని మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ అలా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, చదవాలి, దాన్ని ధ్యానించాలి. వాక్యం వినటం వేరు, దాన్ని ధ్యానించటం వేరు. వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. అప్పుడే మీ జీవితంలో ఆశీర్వాదం చూస్తారు. 5వదిగా 1 పేతురు 2:3 అక్కడ వాక్యాన్ని పాలుకి పోలుస్తున్నారు. పాలు అంటే ఇప్పుడు మనం పాలు ఏం చేస్తాం చెప్పండి? చిన్న బిడ్డలు తాగుతారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు తాగుతారు, టీనేజర్స్ తాగుతారు,
పెద్దవాళ్ళు తాగుతారు, ముసలి వాళ్ళు తాగుతారు, అందరూ తాగుతారు. దేవుని ఒక వాక్కు కూడా అలాగే అందరి జీవితాల్లో పనిచేస్తుంది. ఇప్పుడు చిన్న బిడ్డల జీవితాల్లో దేవుని ఒక వాక్కు పనిచేస్తుంది, ముసలి వాళ్ళ జీవితాల్లో కూడా దేవుని ఒక వాక్కు పనిచేస్తుంది. అందరికీ వాక్కు కావాలి. పాలు ఎలాగైతే అందరికీ అవసరమో అలాగే దేవుని ఒక వాక్కు కూడా అందరు ఏ పరిధిలో నువ్వు ఉన్నా ఆ పరిధికి నీకు వాక్యం కావాలి. ప్రతి పరిధిలో ఉన్న వారికి ఏమవుతుందంటే వాక్యాన్ని మీరు ఒక పాలుగా స్వీకరించాలి. అప్పుడే నీ దేహానికి బలము, నీ ఆత్మీయ దేహానికి బలము. అప్పుడే నువ్వు దీవించబడగలవు. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఒక పాలు వలె, ఒక మిల్క్ ఎలాగైతే అందరికీ అవసరమో అలాగే దేవుని యొక్క వాక్యం అందరికీ అవసరం. నేను చిన్న అమ్మాయిని కదండి, వాక్యం చదవాలా? మా అమ్మాయి చిన్నపిల్ల కదా, చిన్నప్పటి నుంచే వాక్యంలో వారిని నల్లగొడితే వారు పెద్ద అయ్యాక దేవుడి యొక్క చేతి పని వారిగా ఉంటారు. ఎంత దేవుని యొక్క చేతి పని వారిగా ఉంటారంటే దేవుడు వారు చాలా దీవిస్తాడు. చిన్న వయసులోంచే దేవుని యొక్క వాక్యంలో పెంచాలి, వాక్యానుసారంగా పెంచాలి వారిని. ఈరోజు చూడండి, మా అబ్బాయి సినిమాలకు వెళ్తాడు, మా అబ్బాయి పాపం చేస్తున్నాడండి, మా అబ్బాయి మమ్మల్ని కొడుతున్నాడండి, మా అమ్మాయి మమ్మల్ని తిడుతుందండి. ఎందుకు ఇలాగ తిడుతున్నారు, కొడుతున్నారంటే ఏ పుస్తకంలో వారికి ఇలా ఉండాలి, వారి జీవిత విధానాన్ని రాయలేదు. ఏ పుస్తకంలో, ఏ సోషల్ పుస్తకంలో ఉండవు, ఏ సైన్స్ పుస్తకంలో ఉండవు, ఏ మ్యాథ్స్ పుస్తకంలో ఉండవు. దేవుని యొక్క జీవ గ్రంథములోనే ఒక సామాన్యుడైన ఎలా జీవించాలో అందులో ఉంటుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నిన్ను దూషించిన వారిని ప్రేమించు, నీ శత్రువుని నువ్వు ప్రేమించు, తల్లిదండ్రులను సన్మానించు. ఎంత అద్భుతమైన మాటలు. పరిశుద్ధంగా జీవించు. ఏ పుస్తకంలో ఉంటుందండి? పాపం చేయకు, పరిశుద్ధంగా నేను ఏ పుస్తకంలో ఉంటుంది? 24 గంటలు మీ పిల్లలకి చదువు 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 అని పుస్తకాలు ముందు పెట్టేసి వారిని దేవునికి దూరంగా చేసేసి ఆదివారం స్కూల్కి పంపించేసి ఆదివారం కాలేజీలకు పంపించేసి వీరిని ఏసేకి దూరంగా చేసేసి లాస్ట్లో నా కొడుకు పాడైపోయాడు, నా కూతురు పాడైపోయింది, నా కూతురు జీవితం అల్లకల్లోలం అయిపోయింది, నా కూతురు నన్ను కొడుతుంది, నా కొడుకు నన్ను కొడుతున్నాడు, మా జీవితంలో శాంతి సమాధానాలు లేవు. వాక్యాన్ని నువ్వు చిన్నప్పుడే వారికి నువ్వు చదివిపిస్తుంటే వారికి ఈ రోజుకు వారు తప్పులు చేసేవాళ్ళే కాదు. నరహత్య చేయకూడదు. ఏ గ్రంథంలో ఉంది, ఏ పుస్తకంలో ఉంది నరహత్య చేయకూడదని? కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇంత అద్భుతమైన మాటలు, ఎంత అద్భుతమైన మాటలు. ఒక క్రైస్తవుడిగా ఒక మానవుడిగా నువ్వు ఎలా ఈ లోకంలో ఉంచాలి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి. నీ దగ్గర ఏముందో అది ప్రేమించే వాళ్ళకి ఇచ్చే. నీ దగ్గర ఒకటి పెట్టుకొని ఇంకొకటి ఇవ్వు. ఇవన్నీ ఏ పుస్తకాల్లో ఉంటాయి? దేవుని యొక్క బైబిల్లోనే ఉంటాయి. చిన్న వయసులోంచి వాళ్ళు సండే స్కూల్కి పంపించండి, చిన్న వయసులోంచి వారు బైబిల్ చదవనివ్వండి. బైబిల్ చదవకుండా స్కూల్కి వెళ్ళకూడదని చెప్పండి. చిన్నప్పుడు మా నాన్నగారు మేము బైబిల్ చదవకుండా మమ్మల్ని స్కూల్కి కూడా పంపించేవాళ్ళు కాదు. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని రాయాలి. మేము చిన్న వయసులో ఉన్నప్పుడే, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, సండే స్కూల్ వయసులో ఉన్నప్పుడు మమ్మల్ని ఏం చేసేవాళ్ళంటే కూర్చోబెట్టి, ఒక కర్ర పట్టుకుని కూర్చోబెట్టి మరి మాకు రాయటం రాకపోయినా రెఫరెన్స్లైనా రాయమని చెప్పేవాళ్ళు. వాక్యం రాయలేమో, చిన్న వయసులో ఉన్నప్పుడు వాక్యాన్ని రాయలేకపోతున్నాం, మాకు తెలియట్లేదంటే రెఫరెన్స్లైనా రాయిపించేవాళ్ళు మా చేత. అప్పుడు రెఫరెన్స్లు రాయిపించి అప్పుడు మమ్మల్ని నలగొట్టి భక్తి చేపించారు. కాబట్టి ఇప్పుడు ఇంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నాం. ఇది మా గొప్పతనం కాదు. మొదటిగా దేవుడు, రెండోదిగా మా తల్లిదండ్రులు మమ్మల్ని నడిపించిన బాట అటువంటిది. మా తల్లిదండ్రులు మమ్మల్ని పంపించిన బాట అటువంటిది. వాక్యం చదవకపోతే స్కూల్కి వెళ్ళొద్దు అనేవారు. వాక్యం చదవకుండా స్కూల్ నుంచి రాగానే వాక్యం చదవాలి, ప్రతిదినము వాక్యం చదవాలి. చిన్నప్పుడు మా డాడీ చిన్న మీటింగ్కి వెళ్ళినా, ఆఖరికి గృహకూడికి వెళ్ళినా కూడా గృహకూడిగల ఏం చెప్పారో రాయమనేవాళ్ళు. ఇప్పుడు కూడా మాకు అదే అలవాటు. డాడీ గారు ఏ వాక్యం చెప్పినా మేము అది ఎగ్జాంపుల్తో సహా రాస్తాం. ఎందుకంటే వాక్యాన్ని వినాలి, దాన్ని ధ్యానించాలి. నువ్వు పడుకో అమ్మ, మేము ఆదివారం గుడికి వెళ్ళేసి వస్తాను, నువ్వు పడుకొని పిల్లల్ని పడుకోబెట్టేసి
నైట్ ప్రార్థనకు మేము వెళ్ళేసి వస్తాం, నువ్వు పడుకో, రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారంటే పాపంలో పడిపోతున్నారు, క్రమశిక్షణ ఉండట్లేదు, దేవుడికి దూరంగా పారిపోతున్నారు, జీవితాన్ని వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే వీరు బైబిల్ అనే సత్యములో నడవడం లేదు. కాబట్టి ఈరోజు నువ్వు సత్యములో నడవాలా, నీ కొడుకు జీవితం బాగుండాలా, నీ కూతురు జీవితం బాగుండాలా, నువ్వు నీ కుటుంబం అంతా సంతోషంతో ఉండాలా, వాక్యాన్ని తీసి చదివించండి. ఎంత ఖచ్చితంగా మమ్మల్ని భక్తి చేయించారంటే చిన్న వయసులోనే మాకు బెర్తం వాడి మమ్మల్ని భక్తి చేయించారు. చిన్న వయసులో అలా నలగొట్టబడ్డాం కాబట్టి ఇప్పుడు మేము దేవుని ఒక స్వార్థని మంచిగా ప్రకటిస్తున్నాం. ఏదో ప్రిపేర్ అయితేనో, ఏదో రాసుకుంటేనో, ఏదో చేస్తేనో వాక్యం చెప్పలేరు. ఇలా లైవ్లో అంటే ఎంతోమంది చూస్తూ ఉంటారు. అంతమందికి దేవుని ఒక వాక్యాన్ని బహిరంగంగా చెప్తున్నామంటే అది దేవుడు ఇస్తున్న శక్తి. దేవుడు వాక్యాన్ని చదివితే ధైర్యం వస్తుంది, దేవుని ఒక వాక్యాన్ని చదివితే బుద్ధి వస్తుంది, దేవుని ఒక వాక్యాన్ని చదివితే జ్ఞానం వస్తుంది, ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఒక క్రైస్తవుడిగా, ఒక మానవుడిగా నువ్వు ఎలా జీవించాలో దేవుని ఒక వాక్యము నీకు బోధిస్తుంది. ఆయన శరీరంగా నీ దగ్గరకు వచ్చి ఆయన జీవించి ఆయన వాళ్ళే నిన్ను జీవించమని చెప్పాడు. అది నువ్వు ఎలాగంటే ఒక అద్దములాగా నువ్వు బైబిల్ని చూడాలి, నువ్వు అందులో చూసుకోవాలి, నిన్ను క్రీస్తుని ప్రతిబింబించాలి, క్రీస్తుని ఇతరులకి చూపించాలి, క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తు వలె ఇతరుల్ని ప్రేమించాలి, ఇతరులకి మంచి సహకరించాలి. వాడిని పట్టుకొని హింస పెట్టి తిట్టి అందరిలో నవ్వులు పాలు చేసి ఇదంతా క్రైస్తవుడి లక్షణం కాదు. నువ్వు ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవించాలంటే యేసుక్రీస్తు పోలి ఉండాలి. యేసుక్రీస్తు ఒక పోలికలన్నీ ఆదికాండం నుంచి ప్రకటన వరకు అన్నీ నీకు ఆశీర్వాదాలే. ఎన్ని వాగ్దానాలు పెట్టాడో తెలుసా యేసయ్య మీకోసం, ఎన్ని అద్భుతాలు పెట్టాడో తెలుసా. అద్భుతాలన్నీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఏం చదువుతున్నావో దాన్ని క్రియారూపంలో చూపించాలి. అదే నిజమైన వాక్యానికి ఉన్న పవర్. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీ టైం వేస్ట్ చేసుకోకు, నీ సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకు. వాక్యాన్ని తీసి చదువు, వాక్యంలో నలగొట్టబడు, ప్రార్థన చెయ్యి, వాక్యంలో నీ జీవితాన్ని కట్టుకో. ధర్మశాస్త్రాన్ని వినబడకుండా నువ్వు చేసే ప్రార్థనలన్నీ వ్యర్థం. వాక్యం వినకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా అది వ్యర్థమే, ఫలించదు. నీ ప్రార్థనకు ఫలింపు రావట్లేదు, నీ ప్రార్థనకు ఆన్సర్ రావట్లేదు, జవాబు రావట్లేదు. దేవుడు చాలా విధాలుగా మాట్లాడతాడు. ఒకటి, వాక్యం ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. వాక్యాన్ని తీసి చదువు. ప్రార్థన అయిపోగానే మార్నింగ్ లేవడం ప్రార్థన చేయటం, యేసుకి స్తోత్రం చెప్పటం. రెండోది, వెంటనే బైబిల్ తీసి చదవటం. ఒక్క అధ్యాయమైనా చదవాలి. ఒక్క అధ్యాయమైన దేవుని కోసం చదవాలి. రోజుకి ఒక 5 అధ్యాయాలు కాకపోయినా ఒక్క అధ్యాయం చదివి స్కూల్కి వెళ్ళండి, మీరు ఆశీర్వాదాన్ని చూస్తారు. ఒక్క అధ్యాయం చదివి కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్ అంతా నీకు మేళ్ళే ఉంటాయి, నీకు బాగా అనిపిస్తుంది. దేవుని వాక్యం చదవకుండా నువ్వు కాలేజ్కి వెళ్ళిన, స్కూల్కి వెళ్ళి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరికైనా జ్ఞానం కదివినోడలో నన్ను జ్ఞానాన్ని అడుగు. ఇది ఎక్కడ నుంచి ఉంది? దేవుని ఒక వాక్యమే సెలవిస్తుంది. ఆ వాక్యం చదివే అనుకో, నీలో ఒక ధైర్యం, ఒక బోల్డ్నెస్ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు యేసే సన్నిధిలో ప్రార్థన చేసి, యేసే నా జ్ఞానాన్ని ఇవ్వండి అని అడిగితే అది ఫలిస్తుంది. నువ్వు వాక్యం చదవకుండా నువ్వు చేసి ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వ్యర్థమే. దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. దేవుని ఒక వాక్యాన్ని వినాలి, దాన్ని ధ్యానించాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, పేజీలు తిప్పేస్తున్నాం, ఇది కాదు. దాన్ని ధ్యానించాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించువారు, చదివేవారు కాదు, వాళ్ళు ఎవరు? ధ్యానించేవారు కావాలి. ఈరోజు వాక్యాన్ని ఏదో వాక్యం చదవమంటే క్యాలెండర్లో ఏదో ఒక వాగ్దానం తీసి చదివేసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని ధ్యానించాలి. దేవుని ఒక వాక్యాన్ని డైలీ ఒక ఆహారంగా భుజించాలి. ఇప్పటికీ నేను 5 విషయాలు చెప్పాను. మొదటిగా, దేవుని ఒక వాక్యం నిన్ను పరిశుద్ధంగా కాపాడుతుంది. రెండవదిగా, దేవుని ఒక వాక్యం నీకు ఆరోగ్యముగా, నీకు ఒక మెడిసిన్గా పనిచేస్తుందని చెప్పాను. మూడోదిగా, బంగారం కంటే విలువైందని చెప్పాను. నాలుగోదిగా, ఒక రొట్టెది వాక్యం అంటే ఒక రొట్టెతో
పోల్చారని చెప్పాను. 5వదిగా పాలుకి పోల్చబడింది దేవుని యొక్క వాక్యం అని చెప్పాను. ఈ 5 విషయాలు మీ జీవితంలో జరగాలంటే, ఈ 5 విషయాలు మీ లైఫ్లో జరగాలంటే మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని తీసి చదవాలి. మీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. అందరూ యేసయ్యకి మాట ఇవ్వండి. యేసయ్యా, ఈరోజు నీ కోసం నేను ఒక్క అధ్యాయం, రోజుకి ఒక అధ్యాయమైనా చదివే వెళ్తాను ప్రభా. మనుషులతో మాట్లాడక ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను ప్రభా. మనుషుల్ని పలకరించక ముందు నీ వాక్యాన్ని చదువుతాను ప్రభా. మనుషుల్ని చూడకముందు నీ వాక్యాన్ని చూస్తాను ప్రభా. మనుషుల్ని ప్రభా, నేను మనుషులతో మాట్లాడకముందు లేవగానే నువ్వు ఏం చేస్తున్నావు, లేవగానే నువ్వు ఏం చూస్తున్నావు, లేవగానే నువ్వు ఏమి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, లేవగానే దేవుని యొక్క వాక్యంతో లేగు. నీకు నిండైన కృపతో ఆయన నింపుతాడు. దయా కిరీటం నీ పైన ఉంటుంది, ఆయన దక్షిణాస్తం నీ పైన ఉంటుంది. మీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. జీసస్, యేసయ్యా, నీ వాక్కు బట్టి స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా హృదయం ప్రభా తండ్రి, ఎటువంటి విగ్రహారాధనతో మా హృదయం ఉన్నా, మనుష్యారాధనతో ఉన్నా, మా హృదయం ఎలాగ ప్రభా, ఏ విషయాలు ఐడల్ వర్షిప్ చేస్తుంది ప్రభా, అవన్నీ కొట్టివేసి నీ వాక్యాన్ని హృదయంలో పెట్టండి ప్రభా. పరిశుద్ధంగా నీ కోసం జీవించాలి ప్రభా. బ్రతికిన రోజులు పరిశుద్ధంగా జీవించాలి ప్రభా. యేసయ్యా, మా జీవితంలో అద్భుతం చేయండి ప్రభా. అందరూ ఆత్మ పరిశుద్ధం చేసుకోవాలి. మీరు, నేను, అందరు ఇక్కడ అందరితో దేవుడు మాట్లాడాడు. మీతోనే కాదు, నాతో కూడా దేవుడు మాట్లాడాడు. అందరితో దేవుడు మాట్లాడాడు. అందరు కలిసి యేసయ్యా ప్రభా, నీ వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తాం ప్రభా. నీ వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తాం ప్రభా. నీ వాక్యాన్ని ఎత్తిపెట్టి చదువుతాం ప్రభా. మా శ్రమలో, మా శోధనలో, మా పాపములో, మా ప్రభా తండ్రి, మేము నలిగిపోయిన స్థితిలో కూడా నీ వాక్యాన్ని ధ్యానిస్తాం ప్రభా. నీ వాక్యాన్ని పట్టుకుంటాము ప్రభా. ఈరోజు నువ్వు వాక్యాన్ని మోస్తే నువ్వు ముసలివాడివయ్యాక వాక్యమే నిన్ను మోస్తుందని ఒక భక్తుడు చెప్పాడు. నువ్వు కూడా ఈరోజు వాక్యాన్ని మోయి దేవుని యొక్క వాక్యాన్ని చదువు. యేసయ్యా, నీ వాక్యాన్ని మేము చదువుతాం ప్రభా. వాక్యం పైన మాకు ధ్యాస ఉంచండి ప్రభా. దృష్టిని కలగజేయండి ప్రభా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.